హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కాకముందే తీవ్రమైనటువంటి విమర్శల పాలవుతుంది. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినా కూడా వాళ్ళకు మెజారిటీ సీట్లు రాలేదు. అంటే టీవీకే పార్టీ గెలుచుకుంది 108 స్థానాలు. 118 స్థానాలు వస్తేనే వాళ్ళు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అయితే టీవీకే పార్టీకి ఆ సీట్స్ లేకపోయేసరికి మిగతా రాజకీయ పార్టీల నుంచి కొంతమందిని, ముఖ్యంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నుంచి, వీసీకే పార్టీ నుంచి ఎమ్మెల్యేల సపోర్ట్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు డిఎంకే పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసినటువంటి ఒక కామెంట్, ముఖ్యంగా సనాతన ధర్మం అంతం కావాలి అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా నిజంగా దుమారం రేపుతున్నాయి. ఆ తర్వాత టీవీకే మంత్రులు ఆదవ అర్జున్ రెడ్డి అలాగే ముస్తఫా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ పైన వాళ్ళు మద్దతుగా మాట్లాడారు. అంటే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్లో తప్పే ఉంది అంటూ సపోర్ట్ చేసి మాట్లాడడంతో ఇంకా తమిళనాడు ప్రజలకు, ముఖ్యంగా హిందూ ప్రజలకైతే తిక్క రేగింది. ఎందుకంటే ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్సే చాలా నీచమైనవి. ముఖ్యంగా సనాతన ధర్మం అంతం కావాలని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ పట్ల అప్పటికే తమిళ ప్రజలు, ముఖ్యంగా తమిళనాడు మీడియా అయితే ఉదయనిధి స్టాలిన్ ఏకిపారేసింది. ఇలాంటి సందర్భంలో బయటకు వచ్చినటువంటి టీవీకే ఎమ్మెల్యేలు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్లో తప్పేముంది అంటూ టీవీకే నాయకులు సపోర్ట్ చేయడంతో ఇక తమిళనాడు ప్రజలకైతే నిజంగా చాలా చిరాకు పుట్టింది. ఎందుకంటే ఇక్కడ డిఎంకే పార్టీ, తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ క్రిస్టియానిటీని ఎక్కువగా ప్రోత్సహిస్తుందనే ఉద్దేశంతోనే తమిళనాడు ప్రజలు టీవీకే పార్టీకి అండగా నిలబడ్డారు. టీవీకే పార్టీని మొన్న ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించేలాగా వాళ్ళు ఓట్లేశారు. మరి డిఎంకే పార్టీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తుందనే టీవీకేకు మద్దతు తెలిపితే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్కు సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటే ప్రజలకు తిక్కరే కదా. అందుకే వాళ్ళు టీవీకే పార్టీ అఫీషియల్ పేజీలో విపరీతంగా కామెంట్ చేయడం మొదలుపెట్టారు జనాలు. ముఖ్యంగా టీవీకే పార్టీకి మేము ఓట్లేసి గెలిపిస్తే మీరు డిఎంకే పార్టీకి మద్దతుగా మాట్లాడతారా, ఆయన చేసింది తప్పైతే దానికి ఇంకా మీరు సపోర్ట్గా మాట్లాడతారంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియాను అయితే ఉతికి ఆరేసి పారేశారు. అలాగే మొన్న ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో జరిగినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఆయన భారీగా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే కౌంటర్స్ని తమిళనాడు మీడియా కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్నారు, సనాతన ధర్మం కోసం ఆయన మద్దతుగా మాట్లాడుతూ ఉంటే, ముఖ్యంగా దేశంలోనే తమిళనాడులో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. సనాతన ధర్మం పుట్టిందే తమిళనాడులో. ఇలాంటి తమిళనాడులో సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తాం, అంతం చేస్తామని చెప్పేసి స్టాలిన్ ఎలా మాట్లాడతాడు, దానికి టీవీకే పార్టీకి సంబంధించిన మంత్రులు ఎలా మద్దతు తెలుపుతారని చెప్పి తమిళనాడు మీడియా మొత్తం ఇటు టీవీకే పార్టీని డిఎంకే పార్టీని ఏకిపారేస్తూ దొందే. ఇక్కడ టీఎంకే పార్టీని ఓడించామని సంబరపడుతున్నారు ప్రజలు, కానీ అలాంటిదే మరో పార్టీ టీవీకే పార్టీ అంటూ పెద్ద ఎత్తున తమిళనాడు మీడియా ఈ రెండు పార్టీలను ఏకిపారేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా పాజిటివ్గా, చాలా గ్రేట్గా కథనాలు వేశారు. టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చి 20 రోజులు కాకముందే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. ఒక రాజకీయ పార్టీ, ముఖ్యంగా ప్రభుత్వంని స్థాపించినటువంటి రాజకీయ పార్టీ, ఆ ప్రభుత్వం చక్కగా నడవాలంటే, ఆ ప్రభుత్వం కొన్నాళ్ల పాటు నిలబడాలంటే ఖచ్చితంగా ఆ పార్టీ కులాలను, మతాలను రెచ్చగొట్టకుండా ఉంటేనే బెటర్. అదేవిధంగా చూస్తే ఈ టీవీకే పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు లేదు అసెంబ్లీలో. ఇప్పటికే సిపిఐ, సిపిఎం పార్టీలు మేము మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పేసి మొన్ననే వాళ్ళు ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. అలాగే వీసీకే కూడా రేపు మాపో హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకేనేమో డిఎంకే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, త్వరలోనే ఎన్నికలు వస్తాయి, ముందస్తు ఎన్నికలకు రెడీ కాండి అని చెప్పి డిఎంకే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కామెంట్స్తో ఇప్పుడు తమిళనాడులో హీటెక్కుతుంది. ఒకవైపు హిందూ సమాజాన్ని అనవసరంగా రెచ్చగొడుతూ,
ఒకవైపు వ్యతిరేకత సంపాదిస్తూనే మరోవైపు డిఎంకే పార్టీ చాలా తెలివిగా విజయ్ని బుక్ చేస్తూ ఉంది. విజయ్కి ఇవన్నీ అర్థం కాకుండా అనవసరంగా విజయ్ ఈ కులాల మతాల కంపులో అతను ఇరుక్కుంటున్నాడనే అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి కామెంట్స్కి టీవీకే పార్టీ మంత్రులు సపోర్ట్ చేయడం అనేది తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది సంగతి.